ఏడిపోతున్నాం రా ఎగ్జిబిషన్. అయ్యా శ్రేయానికి అనిపిస్తలేడు కాకిలో ముందుకు రారా ఇప్పుడు లైట్ వస్తుంది. చెప్ప ఏడిపోతున్నాం ఎగ్జిబిషన్ ఏది ఏం ఎగ్జిబిషన్ అది నుమాయిష్ ఇంతకు ముందు ఎప్పుడైనా పోయిర్రా మీరు పోలే నేను పోయినా నువ్వైతే అన్నిటి పోదు. పోయినా నేను ఏం చేద్దాం మరి పొయ్యంలో ఏం లేదు ఇట్లా అట్లా చుట్టూ తిరిగేసి వస్తాం అంతే చూసి రావాలి, తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు అవుతాయి అంతే చూసి రావాలంతే. ఉంటాయి నాన్న ఆడుకునేటివి. మనం హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చెట్టి. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తే వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానని, కానీ కొంచెం టైం గ్యాప్ వచ్చింది. ఆ టైం గ్యాప్ వల్ల నాకు ఒక 7 to 8 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ అయితే మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. ఎగ్జిబిషన్ లాస్ట్ డే రోజు వెళ్తున్నాం అనమాట మేము. అండ్ కార్లో వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ పార్కింగ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంకా మెట్రో పట్టుకుని వెళ్ళాం. మెట్రోలో అయితే నేను ముందే వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్కి కూడా కాల్ చేశాను అనమాట, తను కూడా వస్తానంటే ఇంకా అందరం కలిసి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ మా బాబాయ్ అయితే ఏంది మమ్మీ వీడియో తీస్తున్నాం అని ఒకటి అల్లరి చేస్తున్నాడు. ఇంకా ఆ తర్వాత ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకైతే అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ డే ఇంతమంది వస్తారా అనేసి. నేను అనుకున్నాను లాస్ట్ డే కదా కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉంటారు అనుకున్నా, బట్ మరీ నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నారు. సో మొత్తానికైతే మేమైతే లోపలికైతే వెళ్తున్నాం. టికెట్స్ అయితే ముందే మెట్రో దగ్గర స్కాన్ చేసి టికెట్స్ తీసుకోమనేసి అక్కడ ఒక బోర్డు ఉంది, అక్కడే స్కాన్ చేసి టికెట్స్ అయితే తీసేసుకున్నాం. సో మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత మాకైతే అనిపించింది యాక్చువల్లీ మేము ఎగ్జిబిషన్కి వచ్చేది లేకుండే అని. ఎందుకు ముందు వీడియోలో చూడండి మీకే తెలుస్తుంది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చారని చెప్పాను కదా, అందరూ బుర్కాలు. యాక్చువల్లీ బుర్కాలు తప్ప నాకైతే ఎక్కువ మంది జనాలు అయితే బుర్కాలోనే కనిపించారు. అండ్ ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది ఎవర్రా మీరంతా చూసారు కదా. అండ్ ఇంకా షాపింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ నుమాయిష్కి అందరూ వచ్చే ఉంటారు. అండ్ నేను కూడా ఇదివరకు వచ్చాను. చేసేది ఏం లేదు, జస్ట్ చూస్తూ అన్నీ తిరగడం. అండ్ కొనాలనుకుంటే కొనవచ్చు, కానీ ఎందుకులే ఎక్కువ కొనడం, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది, ఎప్పుడైనా తీసుకుంటూనే ఉంటాం కదా అనేసి ఇంకా కొనలేదు. అండ్ ఇంకా మేము ప్రతి ఒక్క షాపులు తిరిగి వెళ్తుంటే మా పిల్లలు అయితే చాలా బాగా అర్థం చేసుకున్నారు, మమ్మీ ఏం కొనదు టైం వేస్ట్ చేస్తుంది అనేసి. అంటే వాళ్ళకి ముందే తెలుసు అనమాట నా టాలెంట్ ఏంటి అనేసి. మనకి ఎలాగో బార్గెనింగ్ అలాంటివి అయితే రావు. అండ్ కనీసం చూడ్డానికైనా కొంచెం బిల్డప్ ఇద్దాంలే వీడియోలో అన్నట్టు కొన్ని అలా షాపులు అయితే తిరిగాను. కొన్నిట్ల దగ్గర అయితే కొన్ని చాలా బాగా అనిపించాయి. కొన్ని డ్రెస్సెస్ అయితే టూ మచ్ హెవీ కాస్ట్ అనిపించింది. ఆల్మోస్ట్ ఒక్క డ్రెస్ కాస్ట్ 3000 2000 చెప్తున్నారు. ఏంటి ఈ డ్రెస్సెస్కి ఇంత రేటు పెట్టొచ్చా అనుకున్నాం, కానీ బార్గెనింగ్ చేసే వాళ్ళకి మాత్రం నిజంగా రీజనబుల్ రేట్స్లో చాలానే ఇస్తున్నారు. అండ్ మన దగ్గర అంత టాలెంట్ లేదు కాబట్టి సైలెంట్ అయిపోయామన్నమాట షాపింగ్లోకి వెళ్ళి. అండ్ ఇక్కడ నాకు ఒక కప్ అయితే భలే అనిపించింది. అంటే భలే అనిపించడం అంటే అది ఏదో డిజైన్ బాగుందని కాదు, ఏదో టీ తాగినప్పుడు టీ మరకలు పడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో అందుకే వీడియో అయితే తీసుకున్నాను. నాకు అస్సలు చాలా బాగా నచ్చింది ఆ మరకలతోటి, అది కూడా ఒక డిజైనా అనిపించింది ఆ తర్వాత. అండ్ ఇంకా మేమైతే షాప్స్ అన్నీ చూసుకుంటూ ఇక్కడ ఇవి ఉన్నాయి అక్కడ అవి ఉన్నాయి అని అనుకుంటూ వెళ్ళాం, కానీ కొనేదైతే ఏం లేదనమాట. అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ తిందామని అనుకున్నాం, కానీ తినలేకపోయాం. అది కూడా ముందు మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడ మస్కటి ఐస్ క్రీమ్ ఉంది కదా, ఈ మస్కటి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, కానీ ఎగ్జిబిషన్లోకి వచ్చినాక మాత్రం ఎగబడి తింటున్నారు బాబు. అనుకున్నాను ఎప్పుడు తినలేదా ఏంటి జనాలు అని, కానీ తర్వాత మేము కూడా తినాల్సి వచ్చింది. అండ్ ఇంకా తర్వాత పిస్తా హౌస్ చూసారా, పిస్తా హౌస్ దగ్గర మాత్రం అసలు కాల్ పెట్టేసి అందలేదు. పిస్తా హౌస్కి అసలు ఎందుకంత పేరు వచ్చింది అనుకున్నాను, దాని టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. అండ్ మేము కూడా ఒక టీ తాగదామని వెళ్ళాం, కానీ అక్కడైతే అస్సలు ఫోన్పేలు గూగుల్ పేలు ఏవి పనిచేయలేదు. మేము ఎంత మంచి వాళ్ళమంటే అసలు ఒక్క క్యాష్ 1 రూపీ కూడా తీసుకెళ్ళలేదనమాట. సో అలా కూడా మాకు చాలా మంచిగా జరిగింది, ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేదనమాట. క్యాష్ తీసుకెళ్ళి ఉంటే ఉన్న మొత్తం దులిపేసి వచ్చేవాళ్ళం. అండ్ మా వారైతే అమ్మయ్య అనుకున్నారు, ఓహో ఈ ఫెసిలిటీ ఉందా, థ్యాంక్ గాడ్ నేనైతే డబ్బులు తెలియదు కార్డు తెచ్చుకున్నాను అనుకున్నారు. సో నిజంగా చెప్తున్నాను, ఒక్క పేటీఎం దగ్గర ఏవి పని చేయలేదు. ఎక్కడో ఒక్క దగ్గర జనాలు తక్కువ దగ్గర ఉన్న దగ్గర మాత్రమే పనిచేస్తున్నాయి. పిస్తా హౌస్ దగ్గర మాత్రం అస్సలు పని చేయలేదు. టీ తాగుదాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు.
అండ్ ఇంకా తర్వాత కొంచెం కొంచెం షాప్స్ అవి ఇవి తిరుగుతూ వెళ్ళాం. ఇంకా మా పిల్లలైతే ఒకటి అరుస్తున్నారనమాట. ఏంటి మమ్మీ నువ్వు కొనేది లేదు ఏం లేదు, నీకు తెలుసు నాకు తెలుసు, ఇంకెందుకు నడు ఏమన్నా ఆడుకునేటివి ఉంటే చూద్దామనేసి వాళ్ళైతే ఒకటే అడిగారనమాట. అండ్ ఇంకా మేము కూడా ముందుకు అవి ఎక్కడున్నాయని నడుచుకుంటూ షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాం. నాకు ఇంకా మధ్యలో ఒక షాప్ అయితే కనిపించింది. అది వచ్చేసి మీ అందరికీ బాగా తెలుసు, సెలబ్రిటీస్ కాడి నుంచి అందరూ ప్రమోట్ చేస్తారు, హక్కీ పిక్కీ హెయిర్ ఆయిల్ అనమాట. ఈ హక్కీ పిక్కీ హెయిర్ ఆయిల్ చూసిన తర్వాత ఉన్న జుట్టు ఊసిపోతుందా అసలు పెరుగుతుందా అనే నమ్మకం అయితే అస్సలు లేదు. కానీ బోర్డు మాత్రం సెలబ్రిటీస్తో భలే పెట్టేశారు. ఏంట్రా బాబు ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది అనుకున్నాను. అండ్ ఆ తర్వాత మెయిన్గా నాకు నచ్చినవి అయితే ఈ బ్యాంగిల్స్, జ్యువెలరీ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవైతే క్యాజువల్గా ఎక్కడ బాగుంటే అక్కడ లేడీస్ ఎక్కువగా ఉన్నారు. వాటికి మాత్రం గిరాకీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా తర్వాత పిల్లలు రైడ్స్ అడుగుతున్నారు కదా అనేసి రైడ్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. రైడ్స్ అయితే చాలానే ఉన్నాయి. చాలా అంటే ఉన్న స్పేస్లో కొన్ని మంచి మంచి రైడ్స్ అయితే పెట్టారు. అండ్ ఈ పెన్సిల్ రైడ్ వచ్చేసి పైనుంచి కిందికి ఇలా తిప్పుతూ వెళ్తుంది. అక్కడ ఉన్నది అయితే పైకి కిందికి తెగ ఊపేస్తుంది అనమాట. ఇంకా జెయింట్ వీల్ ఉంది. జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం కానీ దానికి ఉన్న లైన్ చూసి చాలా భయపడ్డాం. ఆ లైన్లో వెళ్ళాకంటే ఇంకా వేరే పక్కనున్న ఎక్కొచ్చులే అనేసి. ఇంకా తర్వాత మేము కూడా ఒక రైడ్ అయితే సెలెక్ట్ చేసుకొని అదైతే ఎక్కామన్నమాట. సో మొత్తానికి టికెట్స్ అయితే దొరికాయి. ఆ టికెట్స్ ఎలా దొరికాయి అని అనకండి, ఆ ఒక్క రైడే చాలా తక్కువ మంది ఎక్కుతున్నారు. సో అక్కడ పేటిఎం చాలా సక్సెస్ఫుల్గా అయ్యిందనమాట. అండ్ ఇంకా తర్వాత మేమైతే రైడ్ ఎక్కుదామనేసి పైకి అయితే వెళ్ళాం. అండ్ మా పిల్లలు కూడా ఒకసారి ట్రై చేస్తాం మమ్మీ అన్నారు. పిల్లల్ని అయితే వెనకాల కూర్చోబెట్టారు, ముందు ఫ్రంట్లో అయితే కూర్చోబెట్టారంట. సో మేమైతే ఎక్కేసాం. కానీ ఇది ఎక్కిన తర్వాత నాకైతే అంత భయం ఏమి అనిపించలేదు. కానీ చాలా బాగానే ఒక 1 మినిట్ అయితే స్లోగా అయింది. ఆ 1 మినిట్ తర్వాత మిగతా 2 మినిట్స్ మాత్రం ఈడ్చి పారేసింది అనమాట. ఇటు నుంచి ఆ పక్కన ఉన్న జెయింట్ వీల్ పై వరకు వెళ్ళింది. ఆ జెయింట్ వీల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూస్తున్నాను అనమాట నేను. కానీ చాలా బాగా అనిపించింది. కానీ మమత మాత్రం ఫుల్, అదే నా ఫ్రెండ్ అనమాట, ఫుల్ భయపడింది అనమాట. లిటరల్లీ తన సిచ్యువేషన్ మాత్రం బ్రహ్మానందం సినిమా ఉంటుంది కదా, అప్ అండ్ రో అని, అది అనమాట. నేను ఎక్కడ మొదటి సరే నేను చూడేలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఏముందమ్మా, వెరీ సింపుల్. సో ఇక్కడ ఈ రైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే అంత పైకి తీసుకెళ్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం ఈ రైడ్ వచ్చేసి ఒక 3 మినిట్స్ వరకు బాగానే ప్లే అయింది. 3 మినిట్స్ అంటే వర్తే అనిపించింది. 100 రూపీస్కి పర్ హెడ్ 100 అనమాట. సో ఇంకా తర్వాత బయటికి వెళ్ళి ఏమైనా తిందాంలే అనేసి వెళ్ళాము. ఎక్కడ కూడా అసలు ట్రాన్సాక్షన్ అస్సలు పని చేయలేదన్నమాట. ఫోన్పే, గూగుల్ పే ఎక్కడ పని చేయలేదు. ఇదైతే కేరళ స్పెషల్ మ్యాంగో కులిక్కి అంట. వాళ్ళు అలా డిఫరెంట్గా పైకి కిందికి ఎగిరేస్తూ ఒక పాట కూడా పాడుతూ ప్రిపేర్ చేస్తున్నారు. చాలామంది అది చూడడానికే వస్తున్నారు, తాగడానికి కాదు. అండ్ ఇంకా తర్వాత మేమైతే లోపల ఎక్కడ ఏమీ తినలేకపోయాము అనేసి ఇంకా బయటకు వచ్చి కనీసం దాహం వేస్తుంది, చెరుకు రసం తాగుదామని. బయట మాత్రం బాగానే ఓకే, ఫోన్తో పాటు బాగానే ట్రై చేసాము, ట్రాన్సాక్షన్ అయ్యింది. అండ్ చెరుకు రసం కూడా తాగేసి ఇంకొచ్చేసాం. మా పాప మమ్మీ ఏదో ఒకటి కొని అంటే పక్కన ఉన్న బ్రేస్లెట్స్ చూసి నాకు ఇది కావాలి అంటే సరేలే అని కొనిచ్చేసాము. అండ్ ఇంకా తర్వాత మేమైతే ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఆల్మోస్ట్ 9:30 అయ్యింది మేము నుమాయిష్ నుంచి బయటకు వచ్చేసరికి. అండ్ మళ్ళీ మెట్రోలోనే బయటికి వెళ్తున్నాం. అండ్ కార్ పార్క్ చేసిన దగ్గరికి మెట్రోలో వెళ్ళామన్నమాట. అండ్ ఈసారి మమతా మేము అందరం కలిసి ఇంకా ఒకటేసారి బయలుదేరాము. అండ్ ఇక్కడ మా పిల్లలు అంటున్నారు, వీడియో ఎందుకు తీస్తున్నావు మమ్మీ మెట్రోలో అని. వాడు అన్నట్టుగానే వెనకాల నుంచి ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి, అమ్మ వీడియో తీయొద్దు, ఇక్కడ ట్రాక్ సిగ్నల్స్ అవి ఉంటాయి, కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం అటు ముందుకెళ్ళి తీసుకో అమ్మ అన్నాడు. ఇంకా నయం తీసుకోవద్దు అని చెప్తాడు అనుకున్నా, పర్లేదు ముందుకెళ్ళి తీసుకోమని చెప్పాడు. ఓకే అనేసి మేమైతే ఇంకా బయలుదేరిపోయాం. ఇంకా బాగా ఆకలేస్తుంది కదా, 9:30 అయింది, ఇంటికి వెళ్ళి వండుకోవడం ఎందుకులే, మనకు అసలే పంచాత కాదు కదా, అందుకనేసి ఇంకా ఇంటికి వెళ్ళి వండుకోలేక బయటే తిందామని డిసైడ్ అయ్యాం. ఆల్మోస్ట్ మెట్రోలో ఉన్నంతసేపు ఎక్కడికి వెళ్దామే, ఎక్కడ తిందామని ఆలోచించాం. ఇంకా తర్వాత మేము పిస్తా హౌస్ టేస్ట్ బాగుంటుంది కదా, ఒకసారి పనామా దగ్గరికి వెళ్ళి తిందాము అనుకున్నాం. కానీ మా ఫ్రెండ్ అయితే మా అన్నయ్య కొత్తగా మండి రెస్టారెంట్ ఓపెన్ చేశాడు, సో అక్కడికైతే వెళ్దాము అనింది. సో మేము కూడా అక్కడికి వెళ్ళి చూసాము. అండ్ ఇదైతే కొత్తగా రీసెంట్గా పెట్టారు, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ కూడా కాలేదు. సో యాంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది.
అండ్ మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా బయట తినడం అంటే పిల్లలకి ఎప్పుడైనా ఇష్టమే కదా. సో ఇంకా మేమైతే ఫుడ్ ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఆర్డర్ ఇచ్చిన గ్యాప్లో మేమైతే ఈ యాంబియన్స్ ఒకసారి ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, ప్రిపరేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, కిచెన్ ఎలా ఉంది అనేసి ఒక వీడియో అయితే తీసుకున్నాం. అండ్ ఎక్కడ కూడా క్వాలిటీకి అయితే ఏం కాంప్రమైజ్ కాలేదు. సో చాలా సూపర్గా నచ్చింది. అండ్ ఇదైతే ఈ మధ్యలో ఉన్నదైతే ఒక పెద్ద ఫ్యామిలీ టైప్ వస్తారు కదా జనాలు, ఆ ఫ్యామిలీకి తగ్గట్టు పెద్దది మధ్యలో పెట్టారనమాట. ఇక్కడ లోపల ఉన్నది మాత్రం అవి కూడా ఏమంత చిన్నగా లేవు. ఆల్మోస్ట్ ఒక 7 to 8 పీపుల్ పట్టేంత ఉంది. మేము తీసుకున్నది అయితే ఇంకా మా పిల్లలు పండి బొర్లాడేటట్టు ఖాళీగానే ఉంది కదా అనేసి అంత పెద్దది తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ మండి రెస్టారెంట్ వచ్చేసి గుడ్ బైట్ ఫుడ్ ఫ్యాక్టరీ మండి అనమాట, ఎంబీ ఫుడ్ ఫ్యాక్టరీ. అండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళదే అని చెప్పాను కాబట్టి మేమైతే ఇంకా చాలా రిలాక్స్డ్గా మొత్తం అంతా తిరిగి వీడియో తీసుకున్నాం. అండ్ ఇక్కడ లోపల ఒక ప్రొజెక్టర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బర్త్డేస్, యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఒక చిన్న హోమ్ థియేటర్ టైప్ అనమాట. అండ్ ఇక్కడ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇంకా కొంచెం వర్క్ ప్రోగ్రెస్లో ఉంది, ఇంకా పూర్తి అవ్వలేదన్నమాట. సో ఇంకా రీసెంట్గా అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళైతే వెబ్సైట్లో లాంచ్ చేస్తామని చెప్పారు. అండ్ ఇంకా మా ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే తినడానికి అయితే వెళ్ళాం. ఇంకా తిన్న తర్వాత మేమైతే చాలా బాగా కాసేపు కబుర్లు చెప్పుకొని ఎంజాయ్ చేసాం. సో మొత్తానికైతే ఇదైతే ఎగ్జిబిషన్ వ్లాగ్ అనమాట. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్స్ రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టేసేయండి. అండ్ మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే తిరిగి కాళ్ళు నొప్పులు అవన్నీ వచ్చాయన్నమాట, అందుకే ఎంజాయ్ చేశాను అని చెప్తున్నాను. అండ్ మీలో ఎంతమంది టైంపాస్ కోసం లాస్ట్ డే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళారు? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.